నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ అనాలిసిస్. నేను మీ వారు. సో దాదాపుగా కొన్ని రోజుల నుంచి కూడా టాలీవుడ్లో జరుగుతున్న అమ్మాయిల మీద జరుగుతున్న అకృత్యాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో ఇదే క్రమంలో నిన్న జరిగిన జానీ మాస్టర్ విషయం చూసుకున్నట్లయితే ఒక కొరియోగ్రఫర్ మీద జరిగిన అఘాయిత్యాలు, అదేవిధంగా తను అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా హింసిస్తూ ఉన్నారంటూ కూడా జానీ మాస్టర్ మీద జరిగిన అఘాయిత్యాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు లేటెస్ట్గా ఎప్పటి నుంచో అటు పవన్ కళ్యాణ్, అదేవిధంగా త్రివిక్రమ్ అని, పవన్ కళ్యాణ్ ఫేవరెట్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ను కూడా టార్గెట్ చేస్తూ వస్తున్న పూనం కౌర్ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. గత కొద్ది రోజుల నుంచి కూడా యూజ్లెస్ ఫెలో అని, లేదంటే జల్సా టైంలో రేప్ సీన్కి అంతకంటే మించింది కూడా త్రివిక్రమ్కి తెలియదంటూ కూడా ఇలాంటి రకమైన ఎన్నో మాటలు అయితే పూనం కపూర్ ఈ యొక్క దర్శకుడు త్రివిక్రమ్ మీద అయితే చెప్తూ వచ్చారు. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు కూడా నిన్న జరిగిన ఇష్యూ, అదేవిధంగా కొన్నింటి మీద అయితే ఇటు టాలీవుడ్ పెద్దలు, సినీ ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరు రెస్పాండ్ అవుతున్నారు. జనసేన పార్టీ నుంచి అయితే ఇటు పక్క జానీ మాస్టర్ అయితే తొలగించారు. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కొక్కరు కూడా ఇప్పుడు మీటింగ్ అయ్యి కొరియోగ్రాఫర్స్ మీటింగు, అదేవిధంగా వీళ్ళంతా కూడా చేస్తున్నారు. సో ఎందుకు ఇలాగా టాలీవుడ్ మీద నిజంగానే ఇలాంటి కీచకులు ఉన్నారా, అదేవిధంగా ఇలాంటి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, సో ఎంతవరకు దీన్ని అరికట్టాలి, అమ్మాయిలు మనం ఎంతవరకు రక్షించాలంటూ కూడా చాలామంది దర్శకులు, అదేవిధంగా మిగిలిన వాళ్ళందరూ కూడా దీని మీద చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఇష్యూనే చెప్తూ కూడా, అదేవిధంగా దర్శకుడు త్రివిక్రమ్ మీద పూనం కౌర్ మళ్ళొకసారి ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. అవి ఏం చేశారో ఒకసారి చూద్దాం. త్రివిక్రమ్ని ప్రశ్నించాలని సినీ పెద్దలను కోరుతున్నాను. వేధింపుల విషయంలో గతంలో నేను ఫిర్యాదు చేసినప్పుడు నాకెవరూ సహకరించలేదు. అదేవిధంగా రాజకీయంగా కూడా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటే నటి పూనం కౌర్ చెప్పుకొచ్చారు. సో దాదాపు ఆమె కొన్ని ప్రూఫ్స్ని, ఖచ్చితంగా ఆమె మీద జరిగిన కొన్ని ప్రూఫ్స్ని, అదేవిధంగా కొన్ని వాటిని అన్నింటిలో కూడా దగ్గర పెట్టుకొని ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి, అదేవిధంగా కొంతమంది సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా కొన్ని టీవీ ఛానల్స్లో కూడా పూనం కౌర్ బహిర్గతంగానే బయటికి మీడియా ముందుకు వచ్చి ఆమె చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమె మీద చేసిన అన్నింటి గురించి కూడా ఏమైతే చెప్తూ వచ్చారు. సో అట్లన్నింటినీ చెప్పినా, ఎంత ప్రూఫ్స్ ఇచ్చినా కానీ నన్ను పట్టించుకోవట్లేదు, అదేవిధంగా నాకేమీ న్యాయం జరగలేదు, ప్రస్తుతం ఇప్పటికైనా చేస్తారా లేదా అంటూ, అదేవిధంగా ఇంకొక మాట, నేను రాజకీయంగా కూడా చాలా వరకు కూడా ఎదుర్కొంటూ వచ్చాను, రాజకీయ ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను అంటూ కూడా చెప్తుంది. సో ఏంటి, ఏ రాజకీయంగా తను ఎదుర్కొన్నారు అనేది కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. సో అదేవిధంగా త్రివిక్రమ్ మీద ఇప్పటికైనా కానీ సినీ పెద్దలందరూ కూడా చర్చించుకొని ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలంటూ కూడా పూనం కౌర్ కొడుతున్నారు. సో చూద్దాం, ఇక సినీ పెద్దలు ఈ యొక్క విషయం మీద, అంటే ఆమె చివరగా ఈ యొక్క ఇప్పటికైనా తీసుకోండి, ఈ యొక్క చర్యలు తీసుకోండి, ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినా కానీ మీరు తీసుకోవట్లేదు, రాజకీయంగా కూడా నేను చాలా ఇబ్బందులు పడుతూ వచ్చానంటూ కూడా పూనం కౌర్ చెప్పారు. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పటికైనా కానీ తీసుకుంటారా లేదా అనే ఈ యొక్క మాటలు ఆమె మాట్లాడుతున్నట్లు మనం కూడా అర్థం చేసుకోవచ్చు. సో చూడాలి, ఇక సినీ పెద్దలు ఇట్లా ఒకటి దాని తర్వాత ఒకటి ఈ యొక్క అఘాయిత్యాలు, ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్ని ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో మళ్ళీ పూనం కౌర్ తెర మీదకి రావటం, మళ్ళీ పూనం కౌర్కి ఇలాంటి మాటలు త్రివిక్రమ్ మీద మాట్లాడటం అనేది ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం ఒక ప్రశ్నలుగా మనం చూసుకోవచ్చు. సో చూడాలి, ఇక సినీ పెద్దలు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. నిజంగానే మళ్ళీ ఈ యొక్క తెర మీదకి పూనం కౌర్ వచ్చింది కాబట్టి ఈ రకంగా మళ్ళీ వాళ్ళు తీసుకొని ఒకసారి పరీక్షిస్తారా, లేదంటే దీన్ని మళ్ళీ 4 రోజులు ట్రెండింగ్లో వచ్చేసి మరుగున పడే విధంగా చేస్తారా అనేది చూడాలి. సో ఇంకో పక్క ఈ పూనం కౌర్కి ఎవరెవరు, ఇటు సింగర్ చిన్మయ్ కానీ, అదేవిధంగా శ్రీరెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఆడవారి మీద జరుగుతున్న అఘాయిత్యాలకి ఆడవారే వీళ్ళు ఎవరైతే వచ్చి సి టీమ్స్ లాగా వేర్పడి వీళ్ళు ఎవరైతే సమాజంలో కొంత మార్పుని తేవాలి, ఆడవాళ్ళ మీద జరుగుతున్న అకృత్యాలన్నింటిలో కూడా అణిచివేయాలంటూ కూడా వస్తారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పూనం కౌర్కి సపోర్ట్గా వస్తారా లేదా అనేది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన ప్రశ్నగా మారింది. సో చూద్దాం, ఇక పూనం కౌర్ యొక్క ఈ వ్యాఖ్యల యొక్క ట్విట్టర్కి ఇటు సినీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు, రాజకీయంగా వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.